హాయ్ అండి. బీజేపీ ఎంపీ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు అనే నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. బీజేపీ లోక్సభ అభ్యర్థి కున్వర్ సర్వేర్ సింగ్ 72 హఠాత్ మరణం చెందారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదోచారాలు అలుముకున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మురదాబాద్ నుండి అభ్యర్థిగా సర్వేర్ సింగ్ బరిలో ఉన్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్ లో ఆయన ఓటు కూడా వేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీకి ఎయిమ్స్ కు తరలించారు. అనంతరం ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ధృవీకరించారు. శుక్రవారం పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే అభ్యర్థి మరణించడంతో యూపీలోని మురదాబాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురదాబాద్ లోని ఠాగూర్ స్థానం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2014లో పార్లమెంటుకి ఎన్నికయ్యారు. సర్వేర్ సింగ్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొరాబాద్ లోని లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేర్ సింగ్ మరణం షాక్ కు గురి చేస్తుందన్నారు. ఇది బీజేపీ కుటుంబానికి తీరని లోటని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు మద్దతుదారులకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ఎక్స్ లో పోస్ట్ చేశారు. సర్వేర్ సింగ్ మృతి పట్ల బీజేపీ నేతలంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.